హలో ఫ్రెండ్స్, ఇది రెండో బ్లాగ్ మనది. అటోది మార్నింగ్ అయితే వెళ్ళినాము మనం. ఇప్పుడు 9:30 అట్లా 9:30 అట్లా వెళ్ళినాము. చూడాలి మార్కెట్ ఎట్లుంటుందో. ఇటైతే ఇప్పుడు మార్కెట్ చల్లగా అనిపిస్తున్నది. ఒక కిరాయి కూడా కొట్టలేదు ఇంకా. అడ్డ మీదకి వెళ్ళా బోని చేయబడుతుంది. 1:30 అవుతున్నది. 1:30 ఇప్పటి వరకు 400 అయితే చేసిన. 400 చేసిన. ఇంకా చూడాలి ఇక. మనదేం టైమింగ్ 3:30 4 వరకు నడిపేయాలి. 3:30 వరకు అయితే నడిపేయాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తిని కూర్చి ఫ్రెష్ తీసుకొని మళ్ళీ 5 o'clock వచ్చి మళ్ళీ దింపాలి. చూద్దాం. ఎండనైతే తీట వాపుతున్నది. ఎండ మీకు ఎండ చూపిస్తా చూడండి. ఎండకు పబ్లిక్ దస్తులు కప్పుకొని మరీ వస్తున్నారు. ఫుల్ ఎండ ఉన్నాయి బాబురే. దొరక కిరాయి దొరికిందంటే ఇటు ట్రైన్ వచ్చేటప్పుడు తప్పించుకున్నా కానీ పోయేటప్పుడు మాత్రం గేట్ పడ్డది చూడండి. ఇక్కడ ఒక 30 minutes. మళ్ళీ సాయంత్రం వచ్చే ట్రైన్ ఇప్పుడు నైట్కి వస్తున్నది. 6:30 6:20కి వచ్చే ట్రైన్ 9:30కు 9:30 9:40కి అట్లా వచ్చింది. అయితే ఇంకా అచ్చుడు మీనే ఉన్నాయి. మా ఆటో అడ్డ వాళ్ళం ఒక ముగ్గురు మేము ఇన్నే ఉన్నాం. ఇక అట్లనగానే అది కొట్టేసుకొని పోదామని వచ్చింది చూడండి. ఇది ఎప్పుడు వెళ్ళాలా? మళ్ళీ ఇది ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలి. ఈ ట్రైన్ రిటర్న్లో భోగి చేంజ్ చేయాలంటే మొత్తం ఒక 1/2 hour 1 hour అయితే టైం పడుతుంది. 10:30కి అట్లా వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. 1 hour అయితే టైం పడుతుంది. 9:30 9:50కి అట్లేమో వచ్చింది ట్రైన్. అది కొట్టుకొని అదొక 200 రూపాయలు కిరాయి చేసుకొని మళ్ళీ రిటర్న్ అయినా ఇంటికి వస్తున్నాయి. నాకు అయింది ఒక 10:30 11 అయింది నాకు ఇంటికి రావాలంటే. ఫ్రెష్ అప్ అయి తినాలా చేయాలంటే ఒక 11 అవుతున్నది. ఇప్పుడు ఎడిటింగ్ చేసి వాళ్ళకి 11 అవుతున్నది. 11 అవుతున్నది ఇప్పుడు టైం. ఎట్లుంటుంది కాసాను మొత్తం ట్రైన్ కొట్టుకొని వచ్చిన. అంతే ఏకమొద్దు. ఓకేనా? చూడండి. అలాగే మన ఛానల్ని చూసి అలా పోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. నేను 1000 సబ్స్క్రైబ్ అడుగుతున్నా. అంతే ఏకం అడుగుతలేను. ఇప్పుడు వెళ్తున్నా ఇంటికి. ఇప్పుడు కష్టపడడం మొదలు పెడితే మార్గాన్ని వచ్చినా కూడా ఆపలేడు మనకు. అట్లుంటాయి నాకు కసి.